ఎలా ఉన్నారు? హ్యాండ్సమ్గా ఉన్నాను. నేను అదే చెప్పాను. ఫైన్, థ్యాంక్ యూ. హ్యాపీగా ఉన్నారు అండ్ ఎప్పుడు చూసినా ప్లెజెంట్గా కనిపిస్తారు. ఫస్ట్ ఆ సీక్రెట్ తెలుసుకోవాలి, తర్వాత మిగిలిన విషయాలు చాలా ఉన్నాయి. అంటే వై am I pleasant అనే? ప్లెజెంట్గా, హ్యాపీగా, కూల్గా, ఫోన్లో అలాగే, ఎదుట ఉన్నప్పుడు అలాగే, ఎనీ టైం. అంటే బికాస్ ఆఫ్ 2 reasons. One is because I do a lot of meditation. Every day ఒక 20-30 minutes I meditate. నిజంగానే అది వర్కౌట్ అవుతుందా? It makes a lot of difference. అది కాకుండా చిన్నప్పుడు ఎవరితో రఫ్గా మాట్లాడితే మా అమ్మ తోలు వచ్చేసేది. అది కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. జనరల్గా అబ్బాయిలు అంటే రఫ్గా మాట్లాడతారు. గొప్పకు నోరు చేత పడేయాలని ఓహో షిట్, ఇంత గట్టిగా కూడా కొట్టగలరా మనుషులు అనుకునేవాడిని. సో బికాస్ ఆఫ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, అలా అనమాట. అలా పద్ధతిగా, అలా స్ట్రైట్గా, ఇలా వెళ్తూ ఉంటే ఇలా స్ట్రైట్గా చేసేసారు అనమాట మీ మామ్. ఓకే, సో ఫస్ట్ అంటే అందరికీ తెలిసిన విషయమే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ మీకు మ్యూజిక్ అంటే ఎంత ఇష్టము అండ్ మీరు డివోషనల్ వైపు కూడా బాగా ఆలోచిస్తుంటారు, చాలా ఉంటారు. అఫ్కోర్స్ మెడిటేషన్తోనే మనకు స్టార్ట్ అయిపోయింది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఫస్ట్ సీరియల్స్ దగ్గరికి వద్దాం మనము. సో ప్రజెంట్ వచ్చేసి కోయిలమ్మ సీరియల్లో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. సీరియల్కి కూడా ఒక హీరోయిజం, ఒక మంచి గ్లామర్, అంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూడగానే అనిపిస్తుంది అంటే ఎంతైనా హీరో అంటే హీరోనే కదా అనేసి. ఎలా అనిపిస్తుంది సార్? ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? కోయిలమ్మ సీరియల్ ఇట్స్ లైక్ ఎ గాడ్స్ గిఫ్ట్ ఫర్ మీ. నా కోసమే తయారు చేసిన అట్టుగా వచ్చింది యాక్చువల్లీ. రాఘవేంద్రరావు గారికి ఐ షుడ్ రియలీ థ్యాంక్ ఎ లాట్. ఎందుకంటే దానిలో కూడా ఈజ్ ఎ సింగర్ ఇన్ రియల్ లైఫ్. అండ్ కోయిలమ్మలో చాలాసార్లు పాడాల్సిన వచ్చినప్పుడు నా ఓన్ వాయిస్తో పాడాను. అండ్ మ్యూజిక్ రిలేటెడ్ డైలాగ్స్ వస్తాయి, ఆ తాళం వేయాలి సాంగ్స్ అప్పుడు. అలా అంటే నాకు మ్యూజిక్ వచ్చు కాబట్టి ఐ డిడ్ ఇట్ వెల్. అండ్ అది ఒక మంచి బ్రేక్ అయింది యాక్చువల్లీ. సో ఐఎమ్ గ్లాడ్ ఇట్ హ్యాపెండ్. కోయిలమ్మ వల్ల నాకు ఇప్పుడు మలయాళంలో ఒక అవెన్యూ ఓపెన్ అయింది. ఓకే, సేమ్ సీరియల్ వీఆర్ డూయింగ్ ఇన్ మలయాళం, ఏషియానెట్లో. అవును సార్, నేను చూశాను యాక్చువల్లీ ఆర్టికల్. సో నాకేమనిపించిందంటే ఇంకెవరైనా కావాలన్నా కూడా వాళ్ళు తీసుకోవచ్చు, ఎందుకంటే లాంగ్వేజ్ కూడా ఉంటుంది కదా. మీకు మలయాళం వచ్చా? నేర్చుకున్నాను దీనికోసం. నేర్చేసుకున్నారా? ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు? ఇట్ టుక్ మీ అబౌట్ 2 months టు కంప్లీట్లీ గెట్ ద గ్రాస్ప్ ఆఫ్ వాట్ దే ఆర్ టాకింగ్. అంత తొందరగా వచ్చేస్తుందా లాంగ్వేజ్? అంటే డైలీ అదే పనిలో కూర్చోవాలండి. అంటే అట్లీస్ట్ ఒక half an hour in the morning, half an hour in the night. ఇఫ్ యూ స్పెండ్ ఆన్ ద లాంగ్వేజ్ ఒక 1.5 months వచ్చేస్తుంది. మలయాళం లాంటి లాంగ్వేజ్ కూడా వస్తుంది. మలయాళమే అదే, అందుకే అంటున్నాను. అది అసలు కష్టం ఆ లాంగ్వేజ్. ఏదైనా మాట్లాడచ్చు కదా సార్. మీ అంటే మీ తెలుగు మాట్లాడుతుంటే వింటుంటాం కదా, మీ భాషలో ఒక్కసారి మలయాళంలో ఏదైనా మాట్లాడి, నాకు అర్థం కాదు, తర్వాత మీనింగ్ చెప్దురు కానీ ఏదైనా ఒకటి మాట్లాడండి. എൻ്റെ പ്രോജക്റ്റ് നോക്കുന്ന ഒരുപാട് സുഹൃത്തുക്കളോട് ഒരുപാട് നന്ദി തെളിയിക്കാൻ ആഗ്രഹിക്കുന്നുണ്ട്. ഈ ഇൻ്റർവ്യൂ തെലുങ്കിലായാലും എനിക്ക് മലയാളത്തിൽ സംസാരിക്കാൻ ഒരുപാട് സന്തോഷമായിട്ടുണ്ട്. నా మలయాళం ఫ్రెండ్స్ అందరికీ ఈ ఇంటర్వ్యూ ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంటర్వ్యూ తెలుగులో అయినా కూడా మలయాళం మాట్లాడడానికి చాలా సంతోషంగా ఉంది. అంతే కదా, ఇంకేం సింగ్ ఏ సాంగ్ ఇన్ మలయాళం లేటర్. అంటే మీకు అసలు మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? చచ్చినట్టు వచ్చింది. ఏంటంటే ఏం చేస్తావు, ఫ్యామిలీలో ఎవ్రీబడి ఈజ్ అ సింగర్. మై మదర్స్ ఎ సింగర్, మై డాడ్స్ ఎ సింగర్. బోత్ ఆఫ్ దెమ్ యూస్ టు సింగ్ ఇన్ దూరదర్శన్ అప్పట్లో. అండ్ మై గ్రాండ్ మదర్, father's side grandmother is also singer, P. Sushila garu. My mother's side grandmother is also a big singer, Vijayalakshmi garu ani all India radio lo chaala famous. ఇంకేం చేస్తాం, చచ్చినట్టు పాడాల్సి వస్తుంది. అంటే నేను అనుకున్నాను ఇంతమంది సింగర్స్ ఉన్నారు కాబట్టి మీకు ఏ టైంలోనో ఇంట్రెస్ట్ కలిగి నేను కూడా మ్యూజిక్ నేర్చుకుంటాను అని మీరు అనుంటారని నేను అనుకున్నాను అన్నమాట. నాట్ ఎట్ ఆల్. కాదు, ద థింగ్ ఈజ్ ఇంట్లో దేర్ ఇస్ ఆల్వేస్ ఎ మ్యూజిక్ సిచ్యువేషన్. అంటే ఏదో ఒక మ్యూజిక్ షోకి వెళ్తుంటారు, ప్రాక్టీస్ చేస్తుంటారు, రోజు ఏదో ఒక పాట అలా వెళ్తూనే ఉంటుంది 24 hours. సో ఇట్స్ లైక్ మ్యూజిక్ షో. లైక్ మై డాడ్ ఒక 1000 మ్యూజిక్ షోస్ పైన చేశారు. చాలా బాగా పాడు. దాంట్లో ఫాదర్ని చూసి అయ్యో నేను కూడా స్టేజ్ మీద పాడాలి అని అనుకునేవాడిని చిన్నప్పుడు. అనుకుని అలా టైంపాస్కి నేను వెళ్ళి ఒక 2 హిందీ సాంగ్స్ పాడడం చిన్నప్పుడు అలా 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 అలవాటు అయిపోయింది. సో నౌ ఐఎమ్ ఇంటూ మ్యూజిక్ ఇలా అని వచ్చేసాను అనమాట.
పడ్డ తర్వాత అర్థమైపోయింది. బట్ కాకపోతే మీకు తెలియకుండానే మెల్లిమెల్లిగా ఆ స్టేజ్ పై పాడుతూ ఉంటే పేరెంట్స్ని చూసేసి మీకు ఇంట్రెస్ట్ కలిగింది. చిన్నప్పుడు కూల్గా ఉండేవాళ్ళ, లేదంటే బాగా అల్లరి చేస్తూ గోలగోలగా క్లాస్ రూమ్లో బయట స్పోర్ట్స్ అవి ఉండేది? అంటే బేసిక్లీ ఐ వాజ్ స్లైట్లీ రిలాక్స్డ్ లేట్ బ్యాక్ కిడ్ అనమాట. రిలాక్స్డ్ కిడ్. ఐ వాజ్ మోర్ ఆఫ్ ఎ డ్రీమర్. అక్కడ క్లాస్లో లెసన్స్ చెప్తుంటే నేను కూర్చొని కళలు కంటుండేవాడిని, అంటే డ్రా చేసుకుంటూ ఉండేవాడిని. ఐ వాజ్ దట్ ఇమాజినేటివ్ కిడ్, యూనో యూస్ టు కీప్ డ్రాయింగ్ థింగ్స్ అండ్ అలాంటి ఒక అది ఒక యూ కెన్ యాక్చువల్లీ కాల్ ఇట్ అ డిసార్డర్. వాట్ యూ కాల్ అటెన్షన్ డిసార్డర్ ఏదో అంటారు కదా. పిల్లలకి అది వస్తే ఈ మధ్య డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారు. ఏంటో hallucination లాగా వాళ్ళు ఏదో అది కాదు. ద థింగ్ ఈజ్ if a person cannot concentrate on something for more than 10 to 15 minutes, and the problem is subjects are so dry. Algebra, trigonometry, ఎందుకు నేర్పిస్తారు ఆ పిల్లలకి ఇవన్నీ? యా, బట్ దానివల్ల మన లైఫ్కి మీకేం లాభం? దానివల్ల కరెక్ట్గా చెక్కులు టైంకి వస్తున్నాయా, ఎన్ని డబ్బులు ఉంటున్నాయి, ప్లస్ మైనస్ డివిజన్ అదంతా ఓకే. ఈ ఏ స్క్వేర్ ఏంటి, బి స్క్వేర్ ఏంటి, సైన్ థీటా, కాస్ థీటా అన్నీ చదువుకోకపోతే ఇంకా అవన్నీ పనికిరావని మీరు ఫిక్స్ అయిపోయారా? అది ఎవరికి పనికి వస్తుందో వాళ్ళకి చదివిపించచ్చు. అలా అనండి. ఒక మ్యూజిషియన్ కొడుకుని కూర్చోబెట్టి, అదైతే కరెక్ట్, యు ఆర్ రైట్. అంటే ఒక విధంగా చూస్తే ఐ సీరియస్లీ థింక్ దేర్ సంథింగ్ రాంగ్ విత్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బికాజ్ వీఆర్ టెల్లింగ్ ఏంటంటే ఒక ఎలిఫెంట్ని, ఒక స్నేక్ని, ఒక ఫిష్ని, ఒక బర్డ్ని అందరినీ ఒకే స్కూల్లో వేస్తున్నాం. ఎవరి టాలెంట్ వాళ్ళకు, నువ్వు అందరు ఇలానే వెళ్ళాలి అని చెప్తాం. అలా కాదు. సమ్ పర్సన్ ఈజ్ స్ట్రాంగ్ ఫిజికలీ, వాళ్ళని స్పోర్ట్స్లో దే మైట్ బి ఇంట్రెస్టెడ్. అంటే వాళ్ళకి చదువు మీదే ఉండదు, ఎప్పుడు చూసినా ప్లే గ్రౌండ్లో ఉంటారు. అలాంటి కిడ్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళని అలా ఎంకరేజ్ చేయాలి. యూనో, అది వదిలేసి ఇది చదవకపోతే నువ్వు వేస్ట్ ఫెయిల్ అవ్వ, ఎందుకు పనికిరావు, వేస్ట్, వీటికి మార్క్సే రాలేదు, అలా ఒక ముద్ర కొట్టేసి. అంటే అట్లీస్ట్ 10th to ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద టాపిక్ బట్ స్టిల్ లేదు, అంటే అది వి నీడ్ ఇట్. ఎందుకంటే నిజంగానే ఉన్నాయి, ఇప్పటికి కూడా ఇంకా ఉంది అలాంటి సిస్టమ్. ఒక 10th 12th వచ్చిన తర్వాత ఆ టైంలో మనం చూస్ చేసుకునే ఇది వాళ్ళకి ఇచ్చి, అంతవరకు దే షుడ్ బి, ఎవ్రీథింగ్ షుడ్ బి ఈజీ. యూనో, ఈ ట్రిగ్నోమెట్రీలు అవి ఇవి ఫార్ములాస్ ఇంట్రెస్ట్ ఉంటే వాటి వైపు వెళ్ళడం బెటర్. సో నాకు తెలిసి ఒక ఇంటర్మీడియట్ ఆ టైంలోనే అందులోనే యాక్టింగ్, మ్యూజిక్ ఇవన్నీ కూడా కొంచెం యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్, వొకేషనల్ కోర్సెస్ లా ఉంటే బాగుంటుంది అనుకునేదాన్ని, కానీ లేదు అలా అనమాట. అంతే కదా, మీకు ఏది నచ్చిందో అదే చేస్తున్నారు అవుట్డోర్. సో ఇది ఇలా ఉంటే కెరియర్లోకి ఎంట్రీ ఎలా ఇచ్చారు? ఫస్ట్ సింగర్గా ఇచ్చారా, లేదంటే హీరోగానే ఇచ్చారా? ఏ టైంలో ఇచ్చారు, ఎలా జరిగింది? ఈటీవీలో శివలీలలో అని ఒక షో వచ్చింది ఎప్పుడో, ఒక 22 years బ్యాక్. చాలా రోజులు అవుతుంది, చాలా సంవత్సరాలు అవుతుంది. ఆ సీరియల్లో దట్ వాజ్ మై ఫస్ట్ ఎంట్రీ అనమాట. విష్ణుమూర్తిగా వచ్చింది దానిలో ఛాన్స్. మీకు బాగా సూటబుల్ క్యారెక్టర్ అది. విష్ణుమూర్తి అంటే అంతే కదా, బాగా కళగా, చక్కగా ముస్తాబై, స్మైల్ అవుతూ హ్యాపీగా రిలాక్స్డ్గా. ఎలా అనిపించింది ఫస్ట్ టైం కెమెరా ఫేసింగ్? ఐ వాజ్ వెరీ స్కేర్డ్. ఎందుకంటే నేను ఏ యాక్టింగ్ దేనిలో జాయిన్ అవ్వలేదు. అది ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్ అనమాట. సో ఐ వాజ్ వెరీ స్కేర్డ్ బేసికలీ. బట్ అక్కడ మీర్ గారు అని, యూనో మీర్ గారు ఈజ్ ఎ ఫేమస్ కెమెరామ్యాన్. ఆయన హీ వాజ్ ద కెమెరామ్యాన్ అండ్ ఉదయ్ భాస్కర్ గారు అని ఒక డైరెక్టర్. సో దే వర్ ద వన్స్ హూ లైక్ మోల్డెడ్ మీ ఆ టైంలో. విష్ణుమూర్తి అంటే ఇలా చేయాలి, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, దాట్ దిస్ స్మాల్ చిన్న చిన్న హోంవర్క్స్ ఇచ్చి దే యూస్ టు గెట్ మీ. ఒక 3 days పట్టింది సెట్ అవ్వడానికి. ఇంకా 3rd day 4th day నుంచి ఐ గాట్ ఇన్ టు ద గ్రూవ్. చాలా ఎంట్రీ. దాని తర్వాత మూవీస్ వైపు బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ అవ్వాలని నేను ఎలా ట్రై చేశానంటే, 9th class అప్పుడు, 8th class 9th class అప్పుడు మా నాన్నమ్మ సుశీల గారు ఉన్నారు కదా, వాళ్ళ సన్ జయకృష్ణ గారిని, హీ వాజ్ గెటింగ్ మ్యారీడ్. సో ఆయన వెడ్డింగ్ కార్డ్స్ పంచుదామని నేను, ఫాదర్, అంటే మీకు బాబాయ్ అవుతారు కదా, మీకు బాబాయ్ అవుతారు, మా ఫాదర్ వాళ్ళ అక్క వాళ్ళ, మా ఫాదర్ వాళ్ళ మదర్స్ సిస్టర్ సుశీల గారు. ఓకే ఓకే, అంటే మీకు నానమ్మే అవుతారు, చిన్న నానమ్మ.
సో వెడ్డింగ్ కార్డ్స్ పంచుదామని వెళ్తే అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం. అప్పుడు విజయ స్టూడియోస్ అనే చాలా ఫేమస్ స్టూడియోస్ రజనీకాంత్ షూటింగ్ జరుగుతుంది. ఉళైపాళి అని ఒక తమిళ్ సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతుంది. అమ్మో రజనీకాంత్ నేను కూడా చూస్తాను అని వెళ్ళాం, నేను మా సిస్టర్ మా ఫాదర్. సరే వెళ్ళి ఆయన చూడాలంటే ఆయన పిలిచారు బ్రేక్లో. సో వెళ్ళి మేకప్ రూమ్లో బయట వెయిట్ చేస్తున్నాం, డోర్ ఓపెన్ అని చూడగానే రజనీకాంత్ అసలే తమిళనాడులో ఉన్నాం. ఆ టైంలో రజనీకాంత్ చూస్తే ఎలా ఉంటుంది, యూ ఫీల్ సో థ్రిల్డ్ బికాజ్ అది కూడా ఈ వాజ్ ఆన్ ద టాప్ ఆఫ్ హిస్ కెరియర్ అప్పుడు. రజనీకాంత్ అంటే ఇంకా కోసుకుని చచ్చిపోతారు అందరూ, అంతా ఇప్పుడు కూడా అలానే ఉంది. సో ఆయన్ని చూడగానే అలా సైన్ ఆటోగ్రాఫ్ ఈ సైన్ కార్డు తీసుకుని సార్ ట్రై చేస్తాను రావడానికి షూటింగ్, లేకపోతే ఏమనుకోవద్దు, లేదంటే గ్యారంటీగా వస్తాను సార్. వెళ్తుంటే రమేష్ గారు మీ అతను యాక్టరా అన్నాడు నన్ను చూసి. నేను వాట్ ఆర్టిస్ట్ కదా మీ అబ్బాయి అన్నాడు. లేదండి చదువుకున్నాడు స్కూల్లో ఉన్నాడు. ఆర్టిస్ట్ అనుకున్నాను, ఇక్కడ చూసినట్టు అనిపించింది. ఓకే 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 అండి. అప్పుడు కూర్చుందండి దయ్యం బుర్రలో. రజనీకాంతే చెప్పాడు, ఎందుకు అవ్వను నేను, రజనీకాంతే చెప్పాడు నాది ఆర్టిస్ట్ ఫేస్ అని. నువ్వు ఎందుకు నన్ను ఆపుతున్నావు, పెద్ద గొడవ మా ఫాదర్. నువ్వే నా కెరీర్ని నాశనం చేస్తున్నావు, యాక్టర్ అవ్వని ఇవ్వకుండా. అదిగో చూడు తరుణ్ చిన్న యాక్టర్, ఈ వాజ్ ఫేమస్ అప్పుడు. అంజలి అని ఒక సినిమా వచ్చి పెద్ద హిట్ అయింది చూసావా. మిగతా చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు, నేను మాత్రం యాక్ట్ చేయనివ్వట్లేదు. గొడవ పడితే మా అమ్మమ్మ మా మదర్ కలిసి కొంచెం ఉండు మెల్లిగా చెప్దాం మీ ఫాదర్కి. మా నాన్నగారు ఏమన్నారంటే సరే ఓకే, బట్ నువ్వు గ్రాడ్యుయేషన్ అది కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నేను యాక్టింగ్ అవన్నీ సంబంధించి చేద్దాం అన్నారు. నేను ఐ టుక్ ఇట్ అప్ యాజ్ ఎ ఛాలెంజ్. కష్టపడి కష్టం కదా, గోల్డ్ మెడల్ వచ్చింది కాలేజ్లో. సో యా, అండ్ దాంతో మళ్ళీ ఇదిగో గోల్డ్ మెడల్ తీసుకోండి. వాట్ యాక్టర్ అంటే అప్పుడు ఫొటోస్ తీయించి ఏవిఎం స్టూడియోస్. నిజంగానే గోల్డ్ మెడల్ చదివే తెచ్చుకున్నారా ఇంతకు మీరు? ఏమో యాక్టింగ్. ఐ వాజ్ అ వెరీ సూపర్ స్టూడెంట్. నేనే చదవడం కాకుండా మా క్లాస్ అందరినీ కూర్చోబెట్టి, మా బ్యాచ్ ఒక ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరినీ ఇంటికి రప్పించి ఐ యూస్ టు మేక్ దెమ్ రీడ్. దానివల్ల నాకు బాగా రివిజన్ అయిపోయేది. సో అండ్ ఐ యూస్ టు ఈవెన్ షో మై ఫ్రెండ్స్ అనమాట ఎగ్జామ్లో, రాసుకో. సో అలా కూడా దానివల్ల ఏమైందంటే కాలేజ్ అయిన తర్వాత అందరు ఫ్రెండ్స్ మెడ్రాస్కి వచ్చి నాకు పెద్ద ట్రీట్ ఇచ్చేసి వెళ్ళారు మళ్ళీ, అంటే వాళ్ళందరూ పాస్ అయినందుకు. చూపించారు కదా. ఓకే, సో ఐ వాజ్ లైక్ ఐ వాంట్ బీ అన్ యాక్టర్ నౌ, ఇనఫ్ ఇస్ ఇనఫ్ చాలు అంటే. సరే మై ఫాదర్ సరే ఫొటోస్ తీయించి తెలిసిన ఒక 4-5 ప్రొడ్యూసర్స్కి ఇచ్చాం. రామాయణ నాయుడు గారు, రామోజీరావు గారికి, ఎక్సెట్రా కృష్ణవంశీ గారికి, వాళ్ళకి. సో ఈ శివలీలలు షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్పట్లో. ఐ వాజ్ లైక్ వావ్ బాగుంది, ఇదేదో దేవుడి క్యారెక్టర్, టైం పాస్. హైదరాబాద్కి వచ్చి షూట్ చేసి వెళ్ళేవాడిని. అంటే అప్పుడు చెన్నైలో ఉండేవారా మీరు? చెన్నైలోనే ఉండేవారు. ఓకే ఓకే. సో అప్పుడే ఇండస్ట్రీ షిఫ్ట్ అయింది హైదరాబాద్కి. షిఫ్ట్ అయిన ఒక 5-6 years తర్వాత అది జరిగింది. సో శివలీలలు వాజ్ గోయింగ్ ఆన్. ఆ టైంలో విజయ్ భాస్కర్ గారు అని మన డైరెక్టర్ సర్చింగ్ ఫర్ యాక్టర్స్. శ్రవంతి రవికిషోర్ గారు, విజయ్ భాస్కర్ గారు. సో యాక్టర్స్ వెతుకుతున్న టైంలో కృష్ణవంశీ గారు రికమెండెడ్ మై నేమ్. ఇలా రామకృష్ణ గారు అబ్బాయి ఫోటో ఇచ్చాడు, ఈ క్యారెక్టర్కి బాగుంటాడు అనుకుంటా, ఒకసారి చూడండి. ఆ ఫోటో చూసి వాళ్ళకి నచ్చి దే కాల్డ్ మీ, ఇలా నువ్వే కావాలి అని ఒక సినిమా చేస్తున్నావు దానిలో. ఓకే అంటే సరే డైలాగ్ చెప్పు చూద్దామని ఇచ్చారు ఒక పేపర్. చూసి చెప్పాను. చెప్తే దే సెలెక్టెడ్ మీ. ఫస్ట్ డే చెక్ ఇచ్చేసారు, ఇలా ద అడ్వాన్స్ హియర్స్ యువర్ చెక్. లైక్ ఓ ఎస్ దిస్ మై ఎంట్రీ అనుకో. కానీ మూవీలో కూడా ఫస్ట్ మూవీలో కూడా యాక్టింగ్లా అనిపించదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ అలాగే ఉంటుంది సింపుల్గా, అండ్ మీ యాక్టింగ్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఎప్పటి నుంచో బాగా ట్రై చేస్తూ యాక్టింగ్ నేర్చుకుని చాలా న్యాచురల్గా చేయాలి అనుకున్న విధంగా నాకు అనిపించింది. మై పర్సనల్ ఫీల్ అది.
అప్పట్లో మూవీ అంటే ఒక రేంజ్లో ఉండేది. ఆ పాటలు చూసేసే పాటలు ఎంత బాగున్నాయంటే మూవీ ఎంత బాగుంటుందో అనుకునేదాన్ని నేను. సో ఎలా ఫస్ట్ కెమెరా ఫేసింగ్ ఒక ఎంట్రీ అంత మంచి క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? అసలు మీకు ఎక్కడ కూడా భయం అనిపించలేదా? భయం అనిపించింది. బికాజ్ నాకు ఎక్కడ భయం వేసిందంటే మూవీ కెమెరాకి సౌండ్ వచ్చేది అప్పట్లో. ఓహో, కెమెరా ఆన్ చేయగానే కట్ అంటే రోల్ కదా, రీల్ పెద్ద రీల్ పెడతారు. హ్యారీ అని ఒక కెమెరాస్ ఇంత ఉండేవి. సో లైక్ ఓకే రోల్ అని కట్ ఏంటి సౌండ్ అని చూసేవాళ్ళు. అమ్మో ఆ సౌండ్ అలా రన్ అవుతుంటే ఆ టైంలో చెప్పాలా బాబాయ్ అలా అనిపించేది. అంటే దో ఐ డిడ్ శివలీలలు చేశాను, బట్ స్టిల్ మూవీ కదా, ఇట్స్ లైక్ ఎ బిగ్ స్క్రీన్ అండ్ పెద్ద యాక్టర్స్. నాతో పాటు అన్నపూర్ణ గారు ఉన్నారు. సో బాగోదేమో, ఏమన్నా తిడతారేమో సరిగ్గా చేయకపోతే, అలాంటి ఒక భయం ఉండేది. బట్ పాపం దే వర్ ఆల్ వెరీ నైస్ పీపుల్ అండ్ దే వర్ ద వన్స్ హూ మేడ్ మీ రిలాక్స్. నా బామ్మ క్యారెక్టర్ చేశారు. ఆవిడైతే చాలా నన్ను రిలాక్స్ చేసి ఏం పర్లేదమ్మా అబ్బాయి నేను చెప్తాను అబ్బాయి ఇదిగో ఇలా చెప్పు అనేది. అండ్ విజయభాస్కర్ గారు కూడా వాజ్ సచ్ ఏ డార్లింగ్, మంచి పర్సన్, చాలా సాఫ్ట్ పర్సన్ అనమాట. ఆయన కోపమే రాదు అలాంటి మనిషి. సో చాలా మంచిగా చేయించుకున్నారు. యాక్చువల్లీ బాగా బుజ్జగిస్తూ జాగ్రత్తగా చేయించుకున్నారు. ఫస్ట్ మూవీలో ఉంటే ఇంకా దాని తర్వాత ఇంకా వచ్చేస్తున్నారు. లైక్ 3-4 డేసే కదా, ఏమైనా సరే ఒక టెన్షన్ అయ్యో అని ఉండేది. ఫస్ట్ మూవీ కూడా మంచి సక్సెస్, బిగ్గెస్ట్ సక్సెస్, మంచి సక్సెస్ చూసారు. బ్లెస్డ్ అనుకోవచ్చు. ఆ శివలీలలు కూడా బాగా ఇప్పుడు కూడా అసలు శివరాత్రి అయితే అవే వస్తాయి ఈటీవీలో. ఇప్పటికే కాదు, ఇంకా ఎవర్ లాస్టింగ్, అవంతే ఎవర్ గ్రీన్. ఇంకా శివలీలలు ఇలాంటివి కొన్ని నువ్వే కావాలి ఇలాంటి మూవీస్ అనేవి ఇంకా ఎప్పటికీ మర్చిపోలేని మూవీస్. అంత బ్లెస్డ్ మీరు. దాని తర్వాత కూడా ఆల్మోస్ట్ 32-33 మూవీస్ వరకు చేసి ఉంటారు, 33 ఫిల్మ్స్. మధ్యలో ఏవైనా ప్రాబ్లమ్స్, బ్రేక్స్ అలాంటివి ఏవైనా ఇష్యూస్, అబ్బా ఎందుకు వచ్చాం లేదు అవసరం అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు? ఆబ్వియస్లీ ఒక స్టేజ్లో మై కెరియర్ వాజ్ గోయింగ్ డౌన్ అనమాట, డౌన్ హిల్. బట్ దట్ వాజ్ న్యూ టు మీ. అప్పుడే ఫుల్ సక్సెస్లు చూసి కబుక్మన్ కెరియర్ వాజ్ గోయింగ్ డౌన్ ద డ్రైన్ అన్నప్పుడు అయ్యో అని ఒక భయం వచ్చేస్తుంది, ఎలా. Now I am mature, but I was not like that ఒకప్పుడు కదా. సో I got very panicky. ఎలా హ్యాండిల్ చేయాలి, దేవుడా అని టెన్షన్ అయిపోయేవాడిని. అండ్ the mistake that I did is I did small budget films. Okay, చిన్న మూవీస్ కొత్త వాళ్ళ దగ్గర. I shouldn't have done that. ఏంటంటే the problem is with కొత్త వాళ్ళు and small budget films, వాళ్ళు స్టోరీ చెప్పినట్టు బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ అది రియల్ లైఫ్లో వచ్చేసరికి ఏమవుతుందంటే బడ్జెట్ సరిపోదు నెంబర్ 1, అండ్ కొత్త వాళ్ళు కదా ఎక్స్పీరియన్స్ సరిపోదు. అక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, దాంతో ఎలా డీల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం బాగా హెవీగా ఉన్న రోజు అవుట్డోర్ షూటింగ్ పెట్టుకుంటారు. అది కూడా ఎక్కడ, ఆదిలాబాద్ ఇదో దూరం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చోవాలి అని 2 days కూర్చుంటాం. లాస్ అయిపోతుంది ప్రొడ్యూసర్కి. సార్ ఆల్రెడీ ప్రొడ్యూసర్కి 2.5 lakhs లాస్ అండి, అది ఇది అని మాటలు. సో ఒక 100 మంది జూనియర్ ఆర్టిస్ట్ పెట్టే దగ్గర 10 మందిని పెట్టడం, 3 daysలో చేయాల్సిన సాంగ్ 1 dayలో చేయడం, అలాంటివి జరిగే కొద్ది ఏమవుతుందంటే సినిమా క్వాలిటీ ఎఫెక్ట్ అయిపోతుంది. మనం ఎంత బాగా చేస్తే ఏం లాభం, సినిమా బాగాలేదు అంటారు, ఒకే మాట ఫినిష్ ఖాతం. అలా ఒక 2 పడేసరికి కెరీర్ విల్ గో అవుట్ ఆఫ్ ద ఇది. అండ్ వన్ మోర్ థింగ్, ద ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఎ గ్యాంబ్లింగ్. వన్ డే యూ విన్, వన్ డే యూ లూజ్. సో యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అన్నమాట. సో ఒక టైంలో ఏం చేశాను నేను, నాకు బ్యాక్ ఇంజరీ ఒకటి అయింది, ఫైట్లో తగిలింది అనమాట. ఫైట్ సీన్లో కిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈ ఫైటర్, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ప్రాక్టీస్ చేస్తూ ఇలా వెనక్కి వెళ్ళాను బై మిస్టేక్. వాడు కరెక్ట్గా అప్పుడు కిక్ ఇలా కొట్టేసరికి బ్యాక్కి తగిలేసాను, చాలా గట్టిగా తగిలింది అనమాట. నేను అలా వెళ్ళడం, వాడు ఇలా కొట్టడం వల్ల వచ్చి ఐ హ్యాడ్ అ స్మాల్ ఏంటది స్లిప్ డిస్క్. సో దానివల్ల ఒక 3-4 months ఐ కుడ్ నాట్ వర్క్ బికాస్ పెయిన్ వాజ్ టెరిబుల్ అనమాట. కూర్చుంటే నొప్పి, నించుంటే నొప్పి, పడుకుంటే నొప్పి. ఇట్ యూస్ టు బి ఆల్వేస్ దేర్.
సో ఆ బ్రేక్ తీసుకున్న తర్వాత ఆఫర్ స్టాప్డ్ కమింగ్ టోటలీ. ఐ వాజ్ లైక్ వాట్, ఏంటిది ఇలా అయిపోయింది, నెక్స్ట్ ఎలా అని డౌట్ వచ్చేసింది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ క్రాష్ అయిపోతాయి ఆ టైంలో. అంతే కదా. ఎ పర్సన్ క్రంబుల్స్ ఫ్రమ్ ఇన్సైడ్. అయ్యో ఫినిష్ కథం మనం అది ఇది అని అనుకున్నాను. ఐ ఈవెన్ థాట్ ఆఫ్ అప్లయింగ్ ఎ జాబ్. ఐ డిడ్ ఆల్సో. ఢిల్లీలో ఒక పెద్ద కంపెనీలో ఐ అప్లైడ్ ఫర్ ఎ జాబ్. ఐ గాట్ ఇట్ ఆల్సో. ఎక్కడ పోయిందంటే ప్రాబ్లమ్, ఈ ఇది అందరు కూర్చొని మాట్లాడే రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్ ఐ గాట్ త్రూ ద రౌండ్ అండ్ లాస్ట్లో ఇతను ఉంటాడే, ఎవరు మన పిఆర్ మేనేజర్ ఉంటారు కదా, వాట్ యూ కాల్ దట్, ఎంప్లాయీ చేసి హెచ్ఆర్ మేనేజర్. హెచ్ఆర్ మేనేజర్ పేరు రాధాకృష్ణ రెడ్డి. రెడ్డియా, తెలుగోడా అనుకున్నాను. అమ్మ బాబోయ్, తెలుగోడా అయితే ప్రాబ్లం అవుతుంది. ఇట్ వాజ్ లైక్ ఎ గుడ్ శాలరీ అనమాట. ఇట్ వాజ్ లైక్ సమ్ 35,000-40,000 అప్పట్లో. ఏంటి ఐఎమ్ టాకింగ్ అబౌట్ 12 years బ్యాక్. ఐ వాజ్ లైక్ గుడ్. దీంతో వస్తే నాకున్న ఇదికి సిన్సియారిటీకి అలా పైకి వెళ్ళొచ్చులే, ఐ విల్ డూ ఇట్ అనుకున్నాను. బికాజ్ ద థింగ్ ఈజ్ ఐ బిలీవ్ ఇన్ వన్ ఫిలాసఫీ అండి. మగవాడు అన్నాక నువ్వు పని చేసి తీరాలి. షుడ్ ఎర్న్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు మంచిది వస్తేనే చేస్తాను, అంత కుదరదు. ఐ బిలీవ్ ఇన్ ఇట్ అట్లీస్ట్. నేను వర్క్ చేయను అనే మగవాడు కాదండి. దట్స్ మై పాలసీ. సో ఐ వాజ్ లైక్, అదేంటి నేను వర్క్ చేద్దామంటే వర్క్ దొరకట్లేదు. సరే నేను పోతే పోయింది, నేను బయటికి వెళ్ళి వర్క్ చేసుకున్నాను, డిసైడ్ అయిపోయాను అనమాట. బికాజ్ ఐ వాంటెడ్ టు వర్క్ ఫర్ మై మనీ. ఫాదర్ పెట్టే మనీ. ఆస్తి లేదా, ఉంది, బట్ ఆస్తిని గుర్తు పెట్టుకుని తల్లిదండ్రులు పెట్టిన భోజనం తింటూ సిగ్గులేకపోతే సరే ఈ ఏజ్ వచ్చిన తర్వాత కష్టం, అది చాలా కష్టం. సో ఐ వాంటెడ్ టు ఎర్న్ అనమాట. సో ఐ వెంట్ దేర్ అండ్ డోర్ ఓపెన్ అవగానే హీ స్టూడ్ అప్. సాయి కిరణ్ గారు అలా చచ్చారు, గుర్తుపెట్టారా అక్కడ. మీరేంటండి ఇలా వచ్చారంటే నేను యాక్చువల్లీ కానీ యాక్టింగ్ చేసేవాళ్ళు యాక్టింగే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అదేంటో వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ వర్క్ చేయడం కష్టం, ఎస్పెషల్లీ మూవీస్. బట్ ఐ వాజ్ స్టిల్ ఓపెన్ టు ద ఐడియా బికాస్ ఆఫ్ మై ఓన్ ప్రిన్సిపల్స్. మగవాడు అంటే పని అదంతా ఉన్నాయి నాకు మైండ్లో. కాబట్టి నేను ఏం పర్లేదు, వెళ్ళి వర్క్ చేద్దాం, మంచి కెరీర్ సెట్ చేసుకుందాం. సో వాట్, ఇప్పుడు అలా అయిపోయింది. ఇంకా అయిపోయింది కదా, తాగేసి పడిపోయి రోడ్ల మీద. చాలా ప్రాబ్లం. ఇంకా చాలామంది యాక్టర్స్ లైఫ్ అలా స్పాయిల్ చేసుకుంటున్నారు. రోడ్ల మీద తాగేసి పడిపోయి నా కెరీర్ అయిపోయింది, పందిలాగా అయిపోయి. సో ఐ సెడ్ నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. ఐ విల్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఇట్స్ స్టిల్ ఇన్ మై హ్యాండ్స్ కదా, టిల్ ఐ డై. ట్రై చేద్దామని వెళ్ళాను. అతనేమో నించునిపోయి, సార్ ఏంటి సార్ ఇలా వచ్చేసారు, వాడు మా ఫ్యామిలీ అందరూ ఫ్యాన్స్ సార్ మీకు, అది థ్యాంక్ యూ. ఒక ఫోటో తీసిన చిన్న ఫోన్, ఆ చిన్న ఫోన్లోనే పాపం కష్టపడి ఫోటోలు తీసేసుకుని ఇలా తిప్పి, దట్ కలర్ ఫోన్ ఉండేది స్టార్టింగ్లో. దెన్ లైక్ ఐమ్ సారీ సార్, ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు ఆఫర్ యూ దిస్ జాబ్. ఐ సెడ్ వై, ఐ విల్ వర్క్, వాట్ ఈస్ దేర్ అంటే, లేదండి ఎవడన్నా మిమ్మల్ని అన్నా నేను తట్టుకోలేనండి, మండిపోతుంది. కబుక్కుమని ఢిల్లీ వాళ్ళు కదండి, నోరు జారి ఏదైనా అనేస్తారు ఎప్పుడైనా సరిగ్గా వర్క్ చేయకపోతే. ఇలాంటి మీరు ఎందుకో మీ ఓన్గా బిజినెస్ అలాంటివి మీరు ట్రై చేయలేదు? అలాంటి టైంలో మీకు జాబే చేయాల్సిన అవసరం ఏముంది? యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీ. బిజినెస్ ఐ వాజ్ నాట్ సో ఇంక్లైన్డ్ అట్ దట్ టైమ్. మేబీ నౌ ఐ డోంట్ మైండ్. చాలా మంది ఎందుకంటే ఆర్టిస్టులు ఇప్పుడు ఎవరికైతే కెరియర్ డౌన్ ఉందో, ఈవెన్ హీరోయిన్స్ ఖచ్చితంగా వర్క్ చేస్తేనే ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ అంటూ చూసుకుంటున్నారు. వెరీ పక్కా ప్లానింగ్ అసలు దాంట్లో. ఎవరైనా ఆర్టిస్ట్ అయితే చాలా, హీరోయిన్స్ అసలు అది కూడా ఏం లేదు. బిగ్ స్క్రీన్, నాట్ స్మాల్ స్క్రీన్ అయినా సరే. ఐ డోంట్ థింక్ ఐఎమ్ అలర్ట్ ఇనఫ్ ఆర్ shrewd enough to run a business, to be frank. బిజినెస్కి పనికిరాను నేను. సర్లే పాపం వర్కౌట్ చూద్దాం అలా అనుకుంటూ ఉంటాను ఎక్కువ సార్లు. దానివల్ల ఏమవుతుందంటే దట్ డజంట్ వర్క్ ఇన్ బిజినెస్. యూ హ్యావ్ టు బీ కట్ థ్రోట్, యూ హ్యావ్ టు స్టే హెడ్ ఆఫ్ యువర్ కాంపిటీషన్, యూ హ్యావ్ టు. అదంతా నా వల్ల కాదు. ఐ ప్రిఫర్ ఏ రిలాక్స్డ్, అంటే మైండ్ ఎప్పుడు రిలాక్స్గా ఉండాలి, కూల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. దట్స్ మై టోటల్ పాయింట్ ఆఫ్ లైఫ్ అనమాట. మై హోల్ లైఫ్ రివాల్వ్స్ అరౌండ్ వన్ philosophy, that I should be happy, and whoever is in touch with me or related to me
షుడ్ బి హ్యాపీ. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మన Relax గా సర్కిల్ ఉండాలి. బాగుంటుంది. బికాస్ వై ఐ ఫీల్, ఎందుకంటే ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంటాం, ఒక డిగ్రీ తెచ్చుకుంటాం, జాబ్ తెచ్చుకుంటాం, కష్టపడతాం, బిజినెస్లో కష్టపడతాం, లక్షలు పెడతాం, సంపాదిస్తాం, పెళ్లి చేసిన పిల్లలు. వై? ఫర్ వాట్? సో దట్ యూ కెన్ బి రిలాక్స్డ్ అండ్ హ్యాపీ అండ్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్. అంతే. When you decide that you are going to be happy already, things doesn't matter anamata. So you are already coming to the end point. So that is a priority for me. My priority is to always stay happy. Nanu jail padesina kuda akkada na chinna swargam create cheskuni swargamla untanu. మైండ్ సెట్ అలా ఉండిపోయింది, పీస్ఫుల్గా హ్యాపీగా. అందుకే మీరు రిలాక్స్డ్గా ఉండగలుగుతున్నారు. మీ టైంలో వచ్చిన వాళ్ళు చాలామంది, చాలా యాక్టర్స్, హీరోస్ అందరు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. ఒక స్టేజ్లో కెరియర్ డౌన్ అయిపోతుంటే మీతో ఉన్న వాళ్ళే చాలామంది, ఐ డోంట్ నో నేమ్ ఆల్సో, చాలా ఫేస్ చేశారు. సో మీరు ఇంత ఓపెన్గా, ఇంత కూల్గా, చిల్గా ఉండగలుగుతున్నారు కాబట్టే మేబీ మీరు ఇప్పటికీ కూడా స్మాల్ స్క్రీన్ అయినా కూడా ఆ స్టార్డమ్ అంటూ కనిపిస్తుంది. మీరు కనిపించగానే స్క్రీన్కి ఒక అందం వచ్చేస్తుంది. యు ఆర్ బ్లెస్డ్. సో ఎవరైనా టచ్లో ఉంటారండి మీ కెరియర్ బిగినింగ్ నుంచి? మీరు మూవీస్ ఆపినంత వరకు కూడా మీతో వర్క్ చేసిన వాళ్ళు, హీరోయిన్స్ ఎవరైనా టచ్లో ఉంటారా ఇప్పుడు మీతో? శ్రీకాంత్ గారు ఇస్ ఇన్ టచ్ విత్ మీ అప్పుడప్పుడు. కృష్ణవంశీ గారు ఇస్ ఇన్ టచ్, రమ్యకృష్ణ గారు ఇస్ ఇన్ టచ్. అంతే, జస్ట్ ఒక ఫింగర్స్లో లెక్క పెట్టచ్చు ఫ్యూ పీపుల్. ఓకే, దట్స్ ఇట్, అరౌండ్ 4-5 పీపుల్ అంతే. సో మళ్ళీ మూవీస్లో మీరు విలన్గా కావచ్చు, ఎందుకు ఎంట్రీ ఇవ్వకూడదు? ఎందుకు స్మాల్ స్క్రీన్లో అక్కడ ఫిక్స్ అయిపోతుంది? అంటే ఐఎమ్ నాట్ టెలింగ్, స్మాల్ స్క్రీన్లో కూడా మీకున్న వాల్యూ అనేది అది ఎక్స్ట్రీమ్ లెవెల్, అది వేరు. బట్ అయినా కూడా ఎందుకు మళ్ళీ బిగ్ స్క్రీన్ పైన మీరు కనిపించకూడదు? ఎవరెవరో వస్తుందేమో చెప్పలేము. ద ఇండస్ట్రీ ఈజ్ లైక్ దాట్, ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ లైక్. ఎలాంటిదంటే, నేను ఇవన్నీ నాకు వద్దు బై, నేను వెళ్ళి జంగల్లోకి వచ్చుకుని తపస్సు చేసుకుంటా అన్నా కూడా కాలర్ పట్టుకుని లాకెళ్ళి హీరో చేసే ఇండస్ట్రీ మంది. అలాంటి ఇండస్ట్రీ అంటే ఇక్కడ అంటే అకార్డింగ్ టు మీ, ఐ డోంట్ నో అబౌట్ వాట్ అదర్స్ థింక్, ఇట్ ఈస్ 70% లక్ అండి. ద రిమైనింగ్ 20-30%లో చూసాను, మ్యాథ్స్ కొంచెం 30%లో 20% ఈజ్ యువర్ బిహేవియర్ అండ్ 10% ఈజ్ యువర్ టాలెంట్. మీరు ఎంత టాలెంటెడ్గా ఉండి, ఎంత మంచి కష్టపడి, ఎంత మంచి బాడీ ఉండి ఏమేమి చేసినా కూడా మీకు ఛాన్స్ వస్తే కదా, అక్కడ ఛాన్స్ వచ్చినంత వరకు వచ్చి లాస్ట్లో వేరే హీరోలు పెట్టేస్తే ఇట్స్ గాన్. సో అది కుదరాలి ఇండస్ట్రీలో, అంతేనండి. చాలామంది అడుగుతారు ఇండస్ట్రీలో పైకి రావాలంటే కుదరాలి. సో మెనీ ఫ్యాక్టర్స్ హ్యావ్ టు కమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కోయిలమ్మ హ్యాపెండ్ ఫర్ మీ సీరియల్. కోయిలమ్మ అనే సీరియల్ నాకు కుదిరింది ఎందుకంటే దానిలో మనోజ్ కుమార్ అనే హీరో ఈజ్ ఎ సింగర్. ఇట్ వాజ్ డన్ బై రాఘవేంద్రరావు గారు, నాట్ ఏ స్మాల్ టైమ్ ప్రొడ్యూసర్. స్మాల్ టైమ్ ప్రొడ్యూసర్తో కోయిలమ్మ చేస్తుంటే ఏం తెలుసా ప్రాబ్లం అయ్యేది? ఇన్ని సాంగ్స్ ఉండకపోయేది కాదు. ఇప్పుడు ఒక సాంగ్ మీరు క్రియేట్ చేసి దాన్ని వీడియో చేసి నెట్లో యూట్యూబ్ వీడియో చేసుకోండి. ఒక్క సాంగ్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది చెప్పండి? ఐ డ్రీమ్లో ఉన్నారు కదా, చాలా బడ్జెట్ అవుతుంది. అవుతుందిగా. కోయిలమ్మలో 300 సాంగ్స్ చేసామండి, 330 సాంగ్స్. ఇట్ ఈస్ రాఘవేంద్రరావు గారు కాబట్టి హీ కుడ్ డూ ఇట్, అండ్ నా లక్ కాబట్టి అది కుదిరింది, అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో ఇట్ ఈస్ ఏంటంటే అలా వచ్చి అలా కూర్చోవాలి, దట్ ఈస్ ఇండస్ట్రీ. బట్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మీరు అన్నారు కదా నెక్స్ట్ ఎందుకు చేయకూడదు అని, చేయొచ్చు, రావచ్చు. దానికి నేను రెడీగా ఉండాలి, నన్ను నేను రెడీగా ఉంచుకోవాలి. ఏమి ఛాన్సులు రావట్లేదు అని చెప్పి చచ్చిపోకుండా, తాగేసి రోడ్ల మీద పడి గొడవలు చేసేసి వీటిలో దొరికిపోయి అది ఇది చేయకుండా జాగ్రత్తగా నన్ను యాక్టర్స్ అంటే చాలా ఫ్రీ లైఫ్ అండి, ఎంజాయ్ చేస్తా అంటారు, కానీ వాళ్ళకే డిసిప్లిన్ ఉండాలండి. యాక్టర్స్కే అన్నిటికంటే కష్టమైన డిసిప్లిన్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఐఎమ్ 41 years old. మోస్ట్ ఆఫ్ మై క్లాస్మేట్స్, తర్వాత ఈ వీడియో చూసి తిట్టుకోకండి భయ్యా, మోస్ట్ ఆఫ్ మై క్లాస్మేట్స్ లుక్ లైక్ మై ఫాదర్స్ నెక్స్ట్ టు మీ. జుత్తులు ఊడిపోయి లావుగా అయిపోయి, నేను కూడా లావ్ అయ్యాను కరెక్టే, బట్ ఇట్స్ లైక్ 20 years కాబట్టి ఐ బికెమ్ స్లైట్లీ ఫ్యాట్. మొన్న లాస్ట్ ఇయర్ ఐ బికెమ్ వెరీ ఫ్యాట్ బికాస్ ఆఫ్ స్నేక్ బైట్. కొంచెం ఆ తర్వాత చెప్తాను. ఇంకా ఉంది అది అసలు రియల్. నౌ ఐఎమ్ కమింగ్ బ్యాక్ అగైన్, ఫుల్ వర్కౌట్ చేసి పొద్దున్న 6కి లేచి ఐ గో టు ద జిమ్, ఐ వర్కౌట్, దెన్ ఐ గో టు ద షూటింగ్, ఐ ఫినిష్ మై షూటింగ్, ఐ ఈట్. జాగ్రత్తగా తింటున్నాను ఈ మధ్య. ఏం తింటున్నారో చెప్పండి మాకు.
అంటే ఐ జస్ట్ స్టార్టెడ్ రెడ్యూసింగ్. దిష్టి పెట్టేస్తారేమో మీరు మళ్ళీ. నేనేం పెట్టను సార్, నాకు అంత డైట్ అవసరం లేదు. నేను నాకు ఏది ఎలకలాగా ఉన్నారు సన్నగా. అంటే నో ఐఎమ్ హ్యూజ్ అండ్ ఫ్యాట్. నో దట్స్ వాట్. ఇది ఎడిట్ చేసుకోండి మీరు. See, the thing is, what I have started doing now to reduce is I stopped rice as usual. అది అందరూ చెప్తారు. అది మాకు తెలిసిన విషయం. కార్డియో చేయాలి, కంపల్సరీగా కార్డియో చేయాలండి డైలీ, లేదంటే తగ్గినా కూడా 2 daysలో మళ్ళీ బుక్ అని వచ్చేస్తాం కార్డియో చేయకపోతే. ఇంచ్ లాస్కి కార్డియో చేసి తినాలని. ఐ యూస్ టు హేట్ కార్డియో, బట్ నౌ ఐ ట్రైన్ మై సెల్ఫ్ టు లైక్ ఇట్. కార్డియో చేయాలి, అట్లీస్ట్ ఒక 1 or 2 ఫ్రూట్స్ వెళ్ళాలి లోపల ఎవ్రీ డే. అండ్ యూ షుడ్ ఈట్ థింగ్స్ లైక్ మిల్లెట్. అండ్ వన్ థింగ్ విచ్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ ఈజ్ అంటే యూ నీడ్ ప్రోటీన్ ఫర్ యువర్ బాడీ. దట్ కెన్ బి వెజిటేరియన్స్ కూడా చాలా ప్రోటీన్స్ ఉన్నాయి, బట్ దెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, గిరిజ అండ్ సమ్ పూజ అని, వాళ్ళు దే ఆర్ లైక్ మోడల్స్ అనమాట. దే ఆర్ వెజిటేరియన్ బట్ దే హ్యావ్ సూపర్బ్ బాడీస్. ఎలా అంటే దే ఈట్, ఇప్పుడు వాళ్ళ మీల్ ఎలా ఉంటుందంటే ఇంత పప్పు వేసుకుంటారు, అదే వాళ్ళకి రైస్, ఆ పప్పులోనే కూర నంచుకుని తినేస్తారు. లేదా ఇది కూడా ఒక ఫుడ్ వాళ్ళకి సరిపోతుంది, మీకు సరిపోతుంది. వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు మనం. టూ మచ్ అండి. అలా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో ఇంకోటి వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ అన్ యాక్టర్, అన్ ఆర్టిస్ట్ ఆర్ whoever comes in front of the screen requires a lot of patience, lot of discipline. ఎంతో డిసిప్లిన్ ఉంటే కానీ ఇలా ఉండలేం, ఓపిక్గా ఉండలేం, గబుక్కు మన నోరు జారకుండా ఉండలేం. ఎప్పుడన్నా అప్పుడప్పుడు డైరెక్టర్స్ ఏమన్నా వాళ్ళు వీళ్ళు గబుక్కు మనం మాట్లాడి మనకి అనిపిస్తుంది, కానీ యూ హ్యావ్ టు బీ రిలాక్స్డ్. గబుక్కు మన అయినా అనేకూడదు. ఇండస్ట్రీలో చాలా సిచ్యువేషన్స్లో యూ గెట్ సో యాంగ్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ షూటింగ్ సమ్వేర్, ఊరవతలు ఎక్కడో పెడతారండి దిక్కుమాలిన ప్లేస్లో, అక్కడ బాత్రూమ్స్ ఉండవు, ఏం ఉండదు, దాంతో కూడా వర్షం, కూర్చోడానికి రూమ్స్ ఉండవు. చాలామంది ఆర్టిస్టులు ఇలా అయితే ఏంటి, క్యారవాన్ తెప్పిండి, నేను చేయను, ఇలా అయితే చేయండి, ప్యాకప్ చేసుకో అలా అంటారు. బట్ ఐ డోంట్ డూ దాట్. ఒక చెట్టు కింద హాయిగా కూర్చుని పబ్జీ ఆడుకుంటూ కూర్చుంటాను సైలెంట్గా. ఐ డూ గెట్ యాంగ్రీ బట్ ఐ డోంట్ రియాక్ట్, ఎందుకంటే సరేలే వాళ్ళకున్న సిచ్యువేషన్ వాళ్ళు చేసుకుని వాట్ టు డూ. సో ఐ ఆల్వేస్ గో అవుట్ ఆఫ్ ద టాపిక్. నో ఆల్వేస్ కాదు, ఇది జరిగేది. యాక్చువల్లీ ఏంటంటే అంటే ఎలా ఉంటారు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో సాయి కిరణ్ గారు ఎలా ఉన్నారు అన్నది మాకు తెలియాలి, ఎలా లీడ్ చేస్తున్నారు అన్నది. మేము చూస్తున్నాం, సీరియల్లో చూస్తున్నాం, బట్ ఆఫ్ స్క్రీన్లో మాకు తెలియాలి కదా. అందుకే నేను అలా చూస్తున్నాను అనమాట, వింటున్నాను అనమాట, అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. మెయిన్ థింగ్ అది. సో ఇప్పుడు తెలుగులో మరి ఇంకొక ప్రాజెక్ట్ ఎందుకు చేయట్లేదంటే మీరు ఒకటే చేస్తున్నారు, చాలా రోజులు అవుతుంది కదా కోయిలమ్మ స్టార్ట్ అయ్యి. నౌ ఐ జస్ట్ స్టార్టెడ్ అండి, ఒకటి జెమినీలో రాబోతుంది. మరి పేరు ఇంకా డిసైడ్ అవ్వలేదు వాళ్ళు. ఓకే, షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రామానాయుడు స్టూడియోస్లో జరుగుతుంది. ఐ థింక్ దిస్ మంత్ ఎండింగ్ కల్లా ఇట్ విల్ స్టార్ట్ టెలికాస్ట్. ఓకే, సో ఇంకొకటి మలయాళం కూడా చేస్తున్నారు. మలయాళంలో సేమ్ కోయిలమ్మ రీమేక్ అనమాట. దానికోసమే మలయాళం కూడా నేర్చుకున్నారు. 1.5-2 monthsలో మలయాళం కూడా నేర్చేసుకున్నారు. నిజంగా అనుకుంటే ఇది కావాలి అన్న పట్టుదల ముందు నుండి ఉందా, లేదంటే ఈ మధ్య కొంచెం చేంజ్ వచ్చిందంటే? ఈ మధ్య స్టార్టెడ్ బీయింగ్ బుర్ర పనిచేయడం మొదలు పెట్టింది. అంటే ఓహో వీ కెన్ డూ ఇట్ కదా అని ఒక కొత్త ఇది స్టార్ట్ అయింది అనమాట. ఎనీథింగ్ యూ వాంట్. ఫ్రమ్ ద పాస్ట్ 10 years ఐ థింక్ ఐ స్టార్టెడ్ థింకింగ్ యాక్చువల్లీ. మూవీస్కి సీరియల్స్కి మధ్యలో ఈ టైం షార్ట్ పీరియడ్లో ఈ టైంలో ఏం చేశారు మరి? ఇట్ వాస్ జస్ట్ అరౌండ్ 1.5-2 years ఆ బ్రేక్ వచ్చింది. అప్పుడే ఢిల్లీకి వెళ్ళి అడ్వెంచర్ అంతా చేశాను. అచ్చా, ఓకే ఓకే. సో వాడేమో సారీ సార్, ఏమనుకోవద్దు సార్ ప్లీజ్ సార్ అని అంటే, నేను ఇలా అయితే ఎలా భయ, ఐ ఫీల్ డిసప్పాయింటెడ్ కదా. కరెక్ట్, ఒక పని చేయండి సార్, పోనీ ఒక 6 months టైం తీసుకోండి, 6 monthsలో మీకు రాకపోతే రండి, దీనికంటే బాబు లాంటి కంపెనీలో నేనే ఇప్పిస్తాను. సరే అయితే ఓకే. నాకు కేమ్ బ్యాక్. అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత రమ్యకృష్ణ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, సీరియల్ చేస్తున్నాం తమిళ్లో. అపరంజి వచ్చింది తెలుగులో. అవును, దాని వర్షన్, యాక్చువల్ వర్షన్ తంగం అని ఒక సీరియల్ చేస్తారా? డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ రమ్యకృష్ణ. ఆవిడంటే ఎంత పిచ్చి అంటే నాకు, ఐ కెన్ గివ్ ఎ కిడ్నీ ఫర్ హర్, యూనో, ఐఎమ్ సేయింగ్ ద ట్రూత్. అంత ఇష్టం ఆవిడంటే. షీఈ్ మై గాడ్.
సో ఫస్ట్ బ్రేక్ కేమ్ ఫ్రమ్ కృష్ణవంశీ గారు, సెకండ్ బ్రేక్ కేమ్ ఫ్రమ్ రమ్యకృష్ణ. సి హస్బెండ్ అండ్ వైఫ్. సరిపోయింది. సో రమ్యకృష్ణ దగ్గర నుంచి ఆఫర్ వచ్చిన, అయ్యో సీరియల్లా మరి ఎట్లా చేయొచ్చా లేదా ఎట్లా అనుకో. నేనైతే రమ్యకృష్ణతో కదా, ఏం పర్లేదు కళ్ళు మూసుకుని చేద్దాం, సీరియల్ ఏంటి షార్ట్ ఫిల్మ్, ఒక చిన్న సెల్ ఫోన్లో తీసి షార్ట్ ఫిల్మ్ అంటే కూడా ఐ విల్ డూ విత్ రమ్యకృష్ణ. సో అలా అని ఐ యాక్సెప్టెడ్. ఇట్ వాజ్ ఎ రోరింగ్ హిట్ అండి. 25-28 టీఆర్పీ, బాంబే టీఆర్పీస్తో ఈక్వల్ వచ్చేది. సన్ టీవీలో వచ్చింది తంగం అని. సో అప్పుడు కూడా ఎంట్రీ సూపర్గా ఉందన్నమాట మీది, బుల్లితెరపై కూడా అదిరిపోయింది. ఇట్ వాజ్ లైక్, సో మేబీ అది చాలా బూస్టప్ ఇచ్చిందేమో మీకు ఆ కిక్. అంటే లైక్ థ్యాంకింగ్ ద ఢిల్లీ గై రాధాకృష్ణ రెడ్డి, థ్యాంక్ యూ రాజా, నువ్వు జాబ్ ఇవ్వకపోవడం. ద థింగ్ ఈస్ యు ఆర్ గ్లాడ్ దట్ సర్టన్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు యూ. లక్కీగా అలా జరిగింది అనిపిస్తుంది. తర్వాత కొన్ని రోజులు ఫస్ట్ మన లైఫ్లో ఏదో బ్యాడ్గా జరిగితే బాధపడతాం అదే. ఆఫ్టర్ 10 years you realize that luckily that happened, otherwise this wouldn't have happened. No, అలా చాలా జరుగుతుంటాయి లైఫ్లో. దట్స్ కామన్. ఈ రోజు కరెక్ట్ అనిపించింది రేపు అనిపించకపోవచ్చు, ఈ రోజు రాంగ్ అనిపించింది రేపు కరెక్ట్ అనిపించవచ్చు, ఏదైనా జరగవచ్చు. అప్పటి నుంచి టేక్ ఆఫ్ అయిందండి ఫ్లైట్, ఇంకా అలానే ఇంతవరకు ల్యాండ్ అవ్వలేదు. సోషల్ మీడియాలో ఎంతవరకు ఉంటారండి మీరు యాక్టివ్గా? ఐ ఆమ్ వెరీ యాక్టివ్. ఐఎమ్ సో యాక్టివ్ దట్ మై ఫస్ట్ ఫేస్బుక్ అకౌంట్ గాట్ బ్లాక్డ్ because of posting my own serial song. బ్లాక్ చేస్తారండి, కాపీరైట్ అని. వీళ్ళ కాపీరైట్లు తగలేడా? మీది నా సీరియల్ నేను ఒక సాంగ్ వేసుకుంటే బ్లాక్ చేస్తాను. సరే ఓకే, దాంతో నేను రాస్తే వాళ్ళు దే సెంట్ an apology letter. అయ్యో సారీ ఓకే వీల్ అన్బ్లాక్ ఇట్ అని, బట్ దే didn't do it. So I'm like okay balls, and I started another Facebook account now. Okay. And I'm on Instagram also. Sai Kiran Ram అని. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడప్పుడు ఎలా అనిపిస్తుంది వాళ్ళతో కూడా, అంటే ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంటే ఎలా రిసీవ్ చేసుకుంటుంటారు, అడుగుతుంటారా వాళ్ళంటే ఏం మూవీస్లో ఎప్పుడు కనిపిస్తారు, ఏం మూవీస్ చేస్తారు, ఇంకా ఏమైనా మూవీస్ చేయాలన్నారు? యాక్చువల్లీ యూ డిజర్వ్ బిగ్ మూవీస్ అనమాట. ఎంతో మందిని ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నారు, అంటే నెగిటివ్ రోల్స్ కోసం కావచ్చు, పాజిటివ్ కోసం కావచ్చు. మీరు ఇంకా అలాగే ఉన్నారు. సో మీరు స్క్రీన్కి యాడ్ ఆన్ బ్యూటీ ఫ్యాక్టర్ అవుతారు డెఫినెట్లీ, మీరు బాగా కనిపిస్తారు. సో మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఒక బిగ్ మూవీసో, బాహుబలి లాంటి మూవీసో, ఇంకేమైనా మూవీసో, ఇప్పుడు ఉన్న హీరోస్కి కావచ్చు, బ్రదర్గా కావచ్చు, ఒక మంచి అంటే శ్రీకాంత్ గారు కూడా చేస్తున్నారు ఇప్పటికి. సో అలాంటి క్యారెక్టర్స్ ఎందుకు రావట్లేదు అంటారు? అంటే మీకు ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, సో ఈజీయే కదా మీకు రా. దే విల్ కమ్, ఐ విల్ కమ్, యూ మార్క్ మై వర్డ్స్. మళ్ళీ నేను పిలుస్తాను, అప్పుడు ఈ బిట్ వేద్దాం మళ్ళీ వేసుకోవచ్చు మామూలుగా. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ సంథింగ్ కమ్స్ బ్యాక్ టు మీ ఇన్ మై లైఫ్, నో ఇట్ కమ్స్ బ్యాక్ విత్ అ లాట్ ఆఫ్ నాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ అలాగే, స్మాల్ స్క్రీన్ కూడా ఐ ఎంటర్డ్ ఇన్ ఎ బిగ్ వే, అండ్ ఇట్స్ బిన్ 12 years, ఇట్స్ గోయింగ్ ఆన్ ఫైన్, బాగా వెళ్తుంది ఇంతవరకు. అండ్ వస్తాయి మూవీస్, ఎవరికోసం రావు, నాకు రాకపోతే ఎవరికి వస్తాయి. సీరియల్స్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అమ్మ ఎందుకు వచ్చాను బా సీరియల్స్ అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? చాలా రోజులు అవుతుంది కదా ఆల్రెడీ స్టార్ట్ చేసి కూడా. అనిపించలేదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఆర్టిస్టులతో కావచ్చు, ప్రొడక్షన్ నాకు ఆర్టిస్టులు ఎవరితో గొడవ అవ్వదు. ఎందుకు తెలుసా? ఐ స్టే అవే. ఇప్పుడు అందరు ఒక రూమ్లో కూర్చుంటారు కదా. చాచా అలా కానే కాదండి, నేనే క్రియేట్ చేస్తున్నాను. చాచా అయ్యో, ఒక స్ట్రే డాగ్ మా ఇంటికి వస్తేనే దాని కాళ్ళు మసాజ్ చేసుకుంటూ కూర్చుంటాను నేను, దాన్ని ప్యాంపర్ చేసుకుంటాను. అలాంటిది నేను ఈగో ఎందుకు పెట్టుకుంటా వేరే ఆర్టిస్టుల ముందు? వై ఐ స్టే అవే? వన్ థింగ్ ఈజ్ ఐ ప్రిఫర్ లోన్లీనెస్. ఐ లైక్ ఇట్. అంటే ఇట్ కీప్స్ మీ క్రియేటివ్. ఇలా చేద్దాం, నెక్స్ట్ గార్డెనింగ్ చేద్దాం. నా మైండ్లో ఒక 10 ట్రాకులు రన్ అవుతుంటాయి అనమాట. ఐ లైక్ గార్డెనింగ్, దాని గురించి థింక్ చేస్తుంటాను. ఐ ఫీల్ లైక్ పెయింటింగ్ సంథింగ్, లెర్నింగ్ ఎ న్యూ ట్యూన్ ఇన్ గిటార్, అలాంటివి ఆలోచిస్తుంటాను. లేదంటే యూట్యూబ్ వీడియో చూసి ఐ కీప్ రైటింగ్ నోట్స్, అంటే గిటార్లో ఎలా కొత్త ట్యూన్ చేయడం, ఇలాంటివి. అప్పుడు పక్కన ఎవరిని ఉండి అంటుంటే యూ ఫీల్ ఇరిటేటెడ్. ఇంకో విషయం, కోపం గురించి కాదు, యూ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ డ్రీమ్ వర్క్ అనమాట. ఐ డ్రీమ్ అంటారే, యాక్చువల్లీ నన్ను అనొచ్చు ఐ డ్రీమ్ అని, బికాస్ ఐ డ్రీమ్. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ అ డ్రీమర్. అండ్ యూ హ్యావ్ వాట్ దే సే ఈస్, there are 2 types of dreamers అండి. One who dreams when he is asleep,
అండ్ వన్ హూ డ్రీమ్స్ వెన్ హీస్ అవేక్. పడుకున్న వాడు డ్రీమ్ చేసేవాడు, దోస్ డ్రీమ్స్ ఆర్ వ్యానిటీ, యుల్ జస్ట్ వేకప్, ఇట్స్ ఎ డ్రీమ్. బట్ ద మ్యాన్ హూ డ్రీమ్స్ విత్ హిస్ ఐస్ ఓపెన్ ఇస్ ఎ డేంజరస్ మ్యాన్. అవునా? హీల్ మేక్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ ట్రూ. ఎందుకంటే కూర్చుని కళలు కన్నప్పుడు ఆ కళ నేను నిద్రపోనేది అంటాడే అబ్దుల్ కలాం. లైక్ దాట్. వన్ మోర్ థింగ్, వాట్ హ్యాపెన్స్ ఇస్ ఎక్కువ మందితో అలా కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యి అది ఏదో ఒక చిన్నది, వాళ్ళు నీ గురించి ఇలా అన్నారు తెలుసా, వీళ్ళు నా గురించి ఎలా అన్నారు, అలాంటి వీళ్ళ గొడవలు వస్తాయి. సో ఐ స్టే అవే ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ దెమ్. మధ్య మధ్యలో వెళ్ళి మాట్లాడతా, క్లోజ్గానే ఉంటా, ఈగోగా అది అలా అంతా ఉండను, బాగా మాట్లాడతా. బట్ అట్ ద సేమ్ టైం నా చుట్టూరా ఐ హ్యావ్ ఎ పెరిమీటర్, ఒక సర్కిల్. నా సర్కిల్ దాటి ఎవరిని రానివ్వను అనమాట. ఎందుకంటే అనవసరమైన క్లాషెస్ అవుతాయి. బికాస్ ఆఫ్ దిస్ వన్ రీజన్ ఐ డోంట్ హ్యావ్ ఫైట్స్ విత్ ఎనీబడి. ఐ లైక్ ఎవ్రీబడి లైక్స్ మీ. ఇట్స్ గోయింగ్ ఆన్ స్మూత్లీ. ఇండస్ట్రీ మొత్తం మిమ్మల్ని పాములు పట్టేవాడు అంటున్నారు, ఎందుకు? యాక్చువల్లీ నాకు కూడా అదే పిక్ నచ్చింది. తర్వాత తెలిసింది మీరు చెప్పిన తర్వాత పిక్చర్ మొత్తం పంపించాను, నాకు మొత్తం చదివిన తర్వాత ఒక పాము పట్టుకొని నించిన ఫోటో మాత్రం నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను, మళ్ళీ మీకు అదే పంపించాను. శివుడిని కూడా అలానే అంటారు కదా. అలాగే అంటారు, అదే నన్ను చేతిలో పట్టుకునే వదిలి మెళ్ళేసుకుంటే అయిపోయేది. There are so many pictures of me with snakes. అసలు నాకు అలాంటి వాళ్ళు ఎవరు తగలేదు, లేకపోతే నా అసలు ఎవ్రీడే ఏదో ఒక విధంగా నేను డ్రాగ్ చేస్తూ ఉండేదాన్ని. ఈరోజు మెళ్ళ వేసుకో, ఈరోజు నడుముకి చుట్టుకో పాము.